హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఈరోజు జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్కు సంబంధించి అందులో అడిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఎగ్జామ్లో మన నోట్స్ నుండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ నుండి దాదాపు 26 ప్రశ్నలు వచ్చాయి అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్. మనకు గ్రూప్ 2లో ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అండ్ కొన్ని ప్రశ్నలు సోషియాలజీ అనేటువంటి అంశంలో కూడా అడిగారు. మొత్తంగా చూసుకుంటే 26 ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. వీటికి ప్రూఫ్స్తో సహా వివరిద్దాం. అండ్ ఈ యొక్క టాపిక్స్ వెళ్ళక ముందు, ఈ యొక్క క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు కొన్ని పాయింట్స్ అయితే మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క క్వశ్చన్స్ ఎప్పటి నుంచి డివైడ్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అడిగారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2022, 2023 కాకుండా 2022లో ఒక క్వశ్చన్ అడిగారు అక్కడ నుంచి. అలాగే 2023లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ లేటెస్ట్ 2024 ఫిబ్రవరిలో కూడా, అంటే మిలాన్ విన్యాసాలు జరుగుతున్నాయి ప్రజెంట్. దాన్ని కూడా అంటే ఒక బిఫోర్ 2 వీక్స్ ముందు అడిగారు ఈ యొక్క క్వశ్చన్ సంబంధించి. అండ్ పేపర్ సంబంధించినటువంటి డిఫికల్టీ లెవెల్ ఒకసారి మనం గమనిస్తే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే చాలా దారుణంగా అడిగారు. క్వశ్చన్స్ అనేవి చాలా డిఫికల్టీ లెవెల్ ఉన్నాయి. మ్యాక్సిమము సరైనది ఏది అని అడుగుతారు. బట్ ఈ యొక్క దాదాపు ఒక 7-8 ప్రశ్నల్లో సరైనది కానిది, తప్పుగా ఉన్నది, మన వాళ్ళు సరైనదే గుర్తించలేరు, ఇక తప్పుది ఎక్కడి నుంచి గుర్తిస్తారు చెప్పండి. అది అక్కడి నుంచి క్వశ్చన్ వచ్చింది. అండ్ పేపర్ క్వాలిటీని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్స్ ఉంటారు, మ్యాక్సిమం 100%. ఎందుకంటే ఈ యొక్క తెలుగు తర్జుమా చూసుకుంటే ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళే మ్యాక్సిమం చేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళ చేస్తున్నటువంటి ప్రిపరేషన్లోనే క్రింది వాణిలో తప్పుగా ఉన్నది గుర్తించండి, సరికానిది గుర్తించండి, ఇలాంటివి వస్తుంటాయి. ఈ 3 పాయింట్స్ 2022 నుండి 2024 ఫిబ్రవరి వరకు అయితే క్వశ్చన్స్ అనేవి అడిగారు ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, గుజరాత్ ప్రభుత్వము ఎవరి సహకారంతో దేశంలోనే మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజంను ప్రారంభించారు? దీనికి సంబంధించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. హంటింగ్టన్ ఇంగాల్స్ ఇండస్ట్రీస్, దేవు షిప్ బిల్డింగ్, అండ్ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, అండ్ జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మజగావ్ డాక్స్ లిమిటెడ్. ఒకసారి వివరణ చూద్దాం. 2023 డిసెంబర్ 31లో మీకు కావాల్సిన ప్రూఫ్ కూడా ఇచ్చాను. ఇక్కడ మీకు డేట్స్ కూడా ఇచ్చాను, చూడండి, మన నోట్స్లో ఉంటుంది అవి పాయింట్స్. డిసెంబర్ 31లో ఉంటుంది. దేశంలో మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజంను ఇక గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని అప్పుడు మనం రాశాము. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. ఎవరంటే దీన్ని ప్రారంభించింది, ఎవరు తయారు చేశారు అంటే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా ఇక్కడ నుంచి రావడం జరిగింది. 2024 అక్టోబర్ నాటికైతే ఈ యొక్క సబ్మెరైన్ టూరిజం అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క ఒక్కో సబ్మెరైన్లో దాదాపు 24 మంది టూరిస్టులు ప్రయాణించవచ్చు. వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది కాబట్టి మనము ఏం చేస్తున్నాం అంటే స్పీడ్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసినటువంటి మొట్టమొదటి దక్షిణాసియా దేశం. మొట్టమొదటి దక్షిణాసియా దేశం వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకు నేపాల్ ఉంటుంది. నేపాల్ ఇది రీసెంట్ అప్డేటెడ్. అండ్ మీకు వచ్చేసి నవంబర్ 30 మన నోట్స్లో నవంబర్ 30న మీకు దానికి సంబంధించిన వివరణ అయితే ఇచ్చాను. నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట వివాహం అయితే అధికారికంగా నమోదు కావడం జరిగింది. అండ్ వాళ్ళ పేర్లు ఏంటంటే లామ్జంగ్ జిల్లా, డోర్డీ. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంపార్టెంటా అని మీరు అడగచ్చు. బట్ ఫర్దర్ ఎగ్జామ్లో మీకు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ అయినటువంటి మాయా గురుంగ్, అలాగే గే సురేంద్ర పాండేల వివాహం అయితే చట్టబద్ధంగా రిజిస్టర్ అయింది. ఇది ఇక్కడ నోట్ చూద్దాం. సౌత్ ఏషియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసినటువంటి తొలి దేశంగా నేపాల్ అవతరించింది. ఇక్కడ నోట్ అనేటువంటి అక్కడ నుంచి మీకు అనేది క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది. జర్మనీకి చెందినటువంటి కంపెనీ పెప్పర్ మోషన్. పెప్పర్ మోషన్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్, బస్సులు మరియు ట్రక్కుల తయారీ యూనిట్కి సంబంధించి ఏ ప్రాంతంలో 800 ఎకరాల్లో 4640 కోట్ల పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూ, లేటెస్ట్ ఇష్యూ. ఇది వచ్చేసి పుంగనూరు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పుంగనూరులో. దీనికి సంబంధించి నవంబర్ 20 కరెంట్ అఫైర్స్ చూడండి మన నోట్స్లో. జర్మనీకి చెందినటువంటి ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ అయినటువంటి పెప్పర్ మోషన్
ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్ను, సో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీని, సో ఫర్దర్ ఎగ్జామ్లు ఇది అడగచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్కి సంబంధించి ఎక్కడ ఉంది అని. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేశారు. సో దీని యొక్క బడ్జెట్ వచ్చేసి సుమారు 4,640 కోట్లు, ఒకవేళ మిలియన్ డాలర్లో చెప్తే 600. ఓకే, అంటే దీనికి సంబంధించిన ఉపాధి ఎంతమందికి లభిస్తుందంటే ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత 8,080 మందికి. అండ్ ఇది వాణిజ్య ఉత్పత్తి ఎప్పటి నాటికి ప్రారంభమవుతుందంటే 2025 నాటికి ఈ యొక్క వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసితులకు 75% రిజర్వేషన్ హామీనిచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో ఇటీవల హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. సో వాస్తవానికి ఈ యొక్క 75% ప్రైవేట్ సెక్టార్లో స్థానిక నివాసితులకు రిజర్వేషన్ హామీనిచ్చేది. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఒక హైకోర్టు, ఏ హైకోర్టు అంటే హర్యానా హైకోర్టు ఇటీవల దాన్ని కొట్టిపడేసింది. హర్యానా, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా. అండ్ దానికి సంబంధించి మీకు పాలిటీ అండ్ గవర్నెన్స్లో నవంబర్ 22వ తేదీ మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 75% రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75% కోట అంశంలో హర్యానా ప్రభుత్వం 2020లో, సో వాస్తవానికి 2020లో తెచ్చారు అండ్ 2023లో ఇష్యూ అయింది ఇది. ఓకే, అండ్ దానికి సంబంధించి పంజాబ్ హర్యానా హైకోర్టు అనేది కొట్టివేయడం జరిగింది రీసెంట్గా. అండ్ ఎందుకు దీనికి సంబంధించిన తీర్పు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ జిఎస్ సంధావాలియా, జస్టిస్ హర్ప్రీత్ కౌర్ జీవన్ల యొక్క ధర్మాసనం అయితే ఈ యొక్క తీర్పును కొట్టివేయడం జరిగింది. అండ్ నియామకాల విషయంలో ప్రైవేటు సంస్థలపై నియంత్రణలు విధిస్తూ చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కూడా ఈ యొక్క హైకోర్టు అనేది తేల్చడం జరిగింది. ఓకే, అంటే దీనికి సంబంధించి ఒక పాయింట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. 2022 జనవరిలో ఈ యొక్క చట్టాన్ని రాష్ట్రంలో అమలులోకి తేవడం జరిగింది. సో 2020 దీన్ని ఈ యొక్క విధి విధానాలు తయారు చేస్తే 2022లో అమల్లోకి తెచ్చారు. అంటే 2023లో ఇది ఇష్యూ అయి ఈ యొక్క కేసును అయితే 75% కోట అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది కోర్టు అనేది తేల్చి చెప్పేసింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్, సో 2023 అక్టోబర్ 2న దివ్యాంగుల కోసము ప్రారంభించబడినటువంటి భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్రీడా శిక్షణ కేంద్రము ది అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్. సో దీనికి సంబంధించి ఎక్కడంటే గ్వాలియర్. సో చాలామంది ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ అని పెట్టి ఉంటారు, ఉత్తరప్రదేశ్ కాదు గ్వాలియర్ మధ్యప్రదేశ్ దీనికి కరెక్ట్ సంబంధించిన ఆన్సరు. సో మీకు ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 6th and 7thలో మీకు ఉంటుంది. సో దేశంలో మొట్టమొదటి హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాని పేరు ఏంటంటే దివ్యాంగజన్. సో పేరు అయితే అడగలేదు అక్కడ. సో ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్లో. అండ్ దీనికి ఎవరు పేరు పెట్టారంటే అటల్ బిహారీ వాజ్పేయి. సో ఈ యొక్క అంశం అంతా కూడా అక్కడ క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్, సో మీకు 2022లో ఒక టాపిక్ వచ్చిందని చెప్పాం కదా, సో అదే ఇది. సో దీనికి సంబంధించిన ఆన్సరు ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ సైన్సెస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇండియా మరియు ఈ యొక్క ఇజ్రాయెల్లో రెండు కూడా అగ్రికల్చర్ ప్రాజెక్టు కింద ఈ యొక్క పల్నాడు జిల్లా, సో ఈ యొక్క పల్నాడు జిల్లాలో ఈ యొక్క ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెజిటేబుల్స్ అండ్ సైన్సెస్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపాడు. అప్పుడు ఆమోదం తెలిపితే లేటెస్ట్గా ఇది వార్తల్లో నిలిచడం జరిగింది. సో ఎక్కడంటే మీకు పల్నాడు జిల్లా. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారము ఈ క్రింది వాటిలో ఏ రోబోట్ను ఉపయోగించి భారతదేశ మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించవచ్చు అని మీకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే మనకు కెంప, వ్యోమిత్ర, బండికోట్ అండ్ మానవ్. సో ఇక్కడ మీకు కెంప అనేది ఇటీవలే ఈ యొక్క కర్ణాటకలో కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో అక్కడ ఈ యొక్క కెంప అనేటువంటి ఒక రోబోట్ తీసుకున్నారు. అంటే ఇది ఇంటర్నేషనల్ ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక రోబో. అండ్ వ్యోమమిత్ర వచ్చేసి గగన్యాన్. సో మనకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది ఈ యొక్క గగన్యాన్, అది దానికి సంబంధించిన రోబోట్ అది. అండ్ బండికూట్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే 2023 ఫిబ్రవరి 26. సో ఇది చాలా ఓల్డ్. 2023 ఫిబ్రవరి 26లో అడిగారు క్వశ్చన్ ఇది. మ్యాన్ హోల్స్కి సంబంధించి శుభ్రం చేయడానికి రోబోటిక్ స్కావెంజర్స్ ఉపయోగించినటువంటి తొలి రాష్ట్రంగా ఏది నిలిచిందంటే కేరళ. అండ్ దీని యొక్క
రోబో పేరు ఏంటంటే రోబో స్కావెంజర్ పేరు ఏంటంటే మొట్టమొదటిది అనమాట దేశంలో ఫస్ట్ స్టేట్ బండీకోటు అండ్ దీన్ని తయారు చేసినటువంటి సంస్థ పేరు ఏదంటే జెన్రో రోబోటిక్స్ అని పిలుస్తారు, లేదా జీనో రోబోటిక్స్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, అండ్ దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి రోసీ ఆగస్టిన్ దీన్ని ప్రారంభించారు. ఇంపార్టెంట్. సో ఇలాంటివి మీకు సంబంధించి సపరేట్గా తొలి వార్తల్లో నుంచి తొలి వ్యక్తులు, ప్రదేశాలు అని మీకు సపరేట్గా ప్రతి నెల ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో అందులో కంపల్సరీగా ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్, ఈ క్రింది వాటిలో కొత్తగా ఎన్నుకోబడిన ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి సరికాని జతలు. సో మీకు ప్రతి నెల కూడా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అని మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫెర్నాండో పెరెజ్ మోలినా గ్వాటెమాలా అధ్యక్షుడు అన్నారు. అండ్ అబ్దెల్ ఫటా ఎల్ సిసి, సో ఈజిప్ట్ అధ్యక్షుడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్లు ఏమడిగారు, సరికానిది అన్నారు. సో ఇక్కడ ఫిలిక్స్ షిషేకెడే డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్, సో ఇది కరెక్ట్. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాయి. అండ్ ఫెర్నాండో ఇది తప్పు, ఫస్ట్ ఆప్షన్ తప్పు అవుతుంది. అండ్ అలాగే ఫోర్త్ ఆప్షన్ సియోరా లెయన్, ఇది వచ్చేసి లైబ్రరీ తప్పు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 4. సో 1 and 4 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 4 సరికానివి, మిగతా 2 and 3 కరెక్ట్ ఆన్సర్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఏ దేశం సాధించింది? సో ఇటీవలే రీసెంట్ అప్డేట్ ఇది. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. మొరాకో, కాబో వెర్డే అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మారిషస్. సో ఆన్సర్ వచ్చేసి మీకు కాబో వెర్డే అవుతుంది, కాబో వెర్డే. అండ్ ఒకసారి నోట్స్ చూద్దాం. సో January 24 ఇది. సో లేటెస్ట్ అప్డేటెడ్ ఇది. సో మలేరియా రహిత దేశంగా రిపబ్లిక్ ఆఫ్ కాబో వెర్డే అనేది నిలిచింది. సో రిపబ్లిక్ ఆఫ్ కాబో వెర్డే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ఈ యొక్క దేశానికి ఏమి ఇచ్చిందంటే ఈ యొక్క మలేరియా రహిత దేశం. సో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఆఫ్రికన్ ప్రాంతంలో మలేరియా రహిత దేశంగా నిలిచినటువంటి 3వ దేశం. అండ్ ప్రపంచంలో మొత్తంగా చూసుకుంటే 43వ దేశం. సో ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్లో ఈ కాబో వెర్డే గురించి అడిగారు కదా. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఇప్పటి వరకు 2024 January 25 లేదా 24 వరకు ఎన్ని దేశాలు ఇప్పటి వరకు మలేరియా రహిత దేశంగా నిలిచాయంటే 43 దేశాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది, అందుకని మీకు డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆఫ్రికాలో 3వ దేశం అని చెప్పాము కదా. అంతకంటే ముందు ఏ దేశాలు ఉన్నాయంటే మారిషస్ అండ్ అల్జీరియాలు యొక్క మలేరియా రహిత దేశంగా నిలిచాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 9 సెప్టెంబర్ 2023. సో మీకు G20కి సంబంధించి ఒక పెద్ద 9 పేజీల నోట్స్ ఇచ్చాం. సో మీకు అక్కడక్కడ కొన్ని పాయింట్స్ రూపంలో ఇచ్చాం కదా. సో అవన్నీ మీకు స్క్రీన్ షాట్ తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ గ్లోబల్ బయోఫ్యూయల్ మీకు 2000 ఒకసారి మీరు నోట్స్ చూడండి. 9 పేజీలకు సంబంధించి G20కి సంబంధించి నోట్స్ ఇచ్చాము. సో అక్కడ ఈ యొక్క GBA గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కి సంబంధించి కొన్ని దేశాలు అయితే ఆమోదం తెలిపాయి. అండ్ ఇక్కడ ఏమడిగారంటే నాన్ G20 దేశాలు. సో G20 దేశాలకు సంబంధించి కానిది ఏదని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్లో ఒకసారి చూస్తే ఈజీగా చిలీ దేశం తప్ప ఇక్కడ ఉన్న అన్ని దేశాలు కూడా ఈ యొక్క GBA గ్లోబల్ బయోఫ్యూయల్కు ఆమోదం తెలిపాయి. సో ఇక్కడ చిలీ దేశము. సో ఇక్కడ 5 ఆప్షన్ కాకుండా సో ఇక్కడ 5 ఆప్షన్ ఉంది, 5 ఉంది అండ్ ఇక్కడ కూడా 5 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు 4th అవుతుంది, 4th ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ January 1, 2024 నుండి బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏవి సభ్యత్వాన్ని పొందాయి? సో లేటెస్ట్గా మనం చెప్పాం కదా, ఈ యొక్క నోట్స్లో కూడా మీకు వివరంగా ఇచ్చాం. 6 కంట్రీస్ ఈ యొక్క 2023 మనకు జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్, 15వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో అక్కడ 6 దేశాలు ఈ యొక్క బ్రిక్స్లో చేరుతున్నట్లు అప్పుడు ఆమోదం తెలిపాయి. అయితే 2023 డిసెంబర్లో అర్జెంటీనా అనేటువంటి ఒక దేశము సో ఈ యొక్క బ్రిక్స్లో చేరట్లేదు అని మీకు నోట్స్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఈజిప్టు అవుతుంది, అలాగే ఇథియోపియా అవుతుంది, సౌదీ అరేబియా అవుతుంది. బట్ ఇక్కడ అర్జెంటీనా అండ్ ఇండోనేషియాలు ఈ యొక్క కూటమిలో సభ్య దేశాలు కాదు ఇప్పుడు. సో మీకు అప్పుడు ఏమవుతుంది 145. సో 145 ఎక్కడుంది? సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి మనం January 1, 2024 January 1 నోట్స్ చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక్కడ బ్రిక్స్ కూటమిలోకి చేరాలని అర్జెంటీనా దేశానికి పంపినటువంటి ఆహ్వానాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెవిర్
జేవియర్ మిలీ అనేటువంటి వ్యక్తి అర్జెంటీనా అధ్యక్షుడు తిరస్కరించారు. సో అప్పుడు 2000 సో ఇక్కడ పాయింట్స్ ఇంపార్టెంట్ చూడండి ఇవి. 2023 సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ సదస్సులో 15వ బ్రిక్స్ సదస్సులో 6 కొత్త సభ్య దేశాలు చేరుతున్నట్లు అప్పుడైతే ప్రకటించాయి. 6 దేశాలు ఏంటంటే అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇక మీకు ఆప్షన్లో ఇండోనేషియా అని కూడా ఇచ్చారు. సో అసలు ఇక్కడ 6 దేశాల్లో ఇండోనేషియా అనేది లేదు కాబట్టి ఈజీగా డిలీట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అర్జెంటీనా కూడా డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది రిఫ్యూజ్ చేసింది. సో మిగతా అన్ని దేశాలు కూడా మీకు ఆప్షన్లో కనిపిస్తుంటాయి, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఈ కొత్త దేశాలు 2024 జనవరి 1 నుండి. సో మొత్తంగా చూసుకుంటే ఇంతకుముందు పాత సభ్య దేశాలు బ్రిక్స్లో 5 ఉంటాయి అండ్ కొత్త సభ్య దేశాలు 5, మొత్తంగా చూసుకుంటే 10 సభ్య దేశాలు యొక్క బ్రిక్స్లో అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, సో దివ్యాంగజనులకు పీడబ్ల్యూడి ప్రయోజనం చేకూర్చేలా సంబంధించినటువంటి రంగంలో సహకారం కోసం సో మనం ప్రతి నెలలో కూడా కనీసం ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ 2-3 సార్లు ఈ యొక్క మీటింగ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్స్ అనేవి కూడా డిస్కస్ చేస్తుంటాం. సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క దివ్యాంగజనులకు ప్రయోజనం చేకూర్చేలా సౌత్ ఆఫ్రికా మరియు భారత ప్రభుత్వము రెండు కూడా ఒప్పంద పత్రాన్ని అవగాహన పత్రాన్ని మార్చుకోవడం జరిగింది. సో ఏ దేశం అంటే దక్షిణాఫ్రికా ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని. సో ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మొట్టమొదటి అనేటువంటి అంశాలు ఏవైతే వార్తలో నిలుస్తాయో అవి డెఫినెట్గా ఎగ్జామ్లో అడుగుతారని సో చాలాసార్లు చెప్పాం. సో ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే దీన్ని వచ్చేసి ఈ యొక్క తుగ్గలి మండలం, సో జొన్నగిరి అని మీరు వినే ఉంటారు. సో ఈ యొక్క జొన్నగిరికి సంబంధించి సో వాస్తవానికి ఇది జొన్నగిరి అనేటువంటి ప్రాంతంగానే ప్రసిద్ధి చెందింది. బట్ ఒకసారి చూద్దాం దీనికి సంబంధించినటువంటి ఆన్సరు. సో మీకు క్వశ్చన్, మీకు నోట్స్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పసిడి తవ్వకాలు 2024లో అని చెప్పేసి దేశంలోనే తొలి అతిపెద్ద ప్రైవేటు బంగారు గనిలో ఈ యొక్క 2024 చివరిలో తవ్వకాలు ప్రారంభించనున్నట్లు తెలపడం జరిగింది. ఆ యొక్క సంస్థ పేరు ఏంటంటే డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ యొక్క విషయాలను అయితే వెల్లడించడం జరిగింది. సో ఎక్కడంటే జొన్నగిరి. సో జొన్నగిరి అనేది యాక్చువల్లీ ఈ యొక్క తుగ్గలిలో ఉంటుంది. సో తుగ్గలి ప్రాంతానికి సంబంధించినది. అండ్ ఈ యొక్క డెక్కన్ గోల్డ్ మైన్స్కి సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే హనుమ ప్రసాద్ ఉన్నారు. అండ్ మరికొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడనే కన్ఫ్యూజ్డ్ ఏరియా ఇవన్నీ కూడా. సో కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో అలాగే తుగ్గలి మండలంలో. సో ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ అంటే మనకు ఈ యొక్క జొన్నగిరి లేదా తుగ్గలి మండలం అనేది వార్తలో నిలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల నిబద్ధతను చాటి చెబుతూ మంచు చిరుతను ఇటీవల ఏ దేశము జాతీయ చిహ్నంగా అధికారికంగా ప్రకటించింది. సో మనకు రీసెంట్గా సైన్స్ ఆఫ్ టెక్నాలజీ కూడా మీకు ప్రతిరోజు మీకు నోట్స్ అయితే రాస్తున్నాను. సో దీనికి సంబంధించిన నోట్స్ ఆన్సర్ వచ్చేసి కిర్గిజిస్తాన్. సో కిర్గిజిస్తాన్ ఇది మంచు చిరుత. సో మీకు లేటెస్ట్గా ఈ యొక్క స్నో లెపర్డ్స్కి సంబంధించి లెక్కలు ఈ యొక్క నివేదిక ఇచ్చాం కదా. సో అక్కడ అనేది ఈ యొక్క నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఈ క్రింది వాణిలో తప్పుగా ఉన్నది. సో చూశారు కదా, తప్పుగా ఉన్నది సరి కానిది ఈ ప్రశ్నలు ఎక్కువ అడగడం జరిగింది ఇక్కడ. సో ఇలాంటి తప్పుగా ఉన్నవని అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి ఇవన్నీ. సో ఎక్కడో ఒకసారి పాపం సరైనది అని చెప్పలేదే, చాలా మంది చెప్పలేరు. బట్ ఇక్కడ తప్పుగా ఉన్నది గుర్తించమన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం చాలా వృధా, ఎందుకంటే టైం వేస్ట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మాన్సింగ్ ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించినటువంటి 2వ ప్లేయర్ కరెక్ట్ ఆన్సరే. అండ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హాకీ స్టార్ అవార్డ్స్లో హార్దిక్ సింగ్ కూడా అవార్డు రావడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. అండ్ తప్పుగా ఉన్నది అని గుర్తించారు కాబట్టి ఇక్కడ ఈ 2 తప్పే. సో ఇక్కడ 3వది అండ్ 4వ ఆప్షన్ అన్నీ కూడా తప్పు అవుతున్నాయి. సో అక్కడ మీకు ఏమవుతుంది 2 and 3. సో ఇది అండ్ దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే మనకు సో ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్లో మాన్సింగ్ అనేటువంటి వ్యక్తి స్వర్ణం సాధించాడు. అండ్ ఈ యొక్క పథకాన్ని సాధించినటువంటి 2వ భారత ప్లేయరు అండ్ ఫస్ట్ ప్లేయర్ ఎవరు వచ్చేసి గోపి తొనకల్ 2017లో సాధించడం జరిగింది. అండ్ ఈ యొక్క లేటెస్ట్ ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది. అండ్ ఇక్కడ అంతర్జాతీయ హాకీ సమైక్య. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సవితా పూనియాకి అవార్డు రావడం జరిగింది. బట్ అక్కడ వేరే ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ భారత ప్లేయర్ హార్దిక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం.
సో ఇది కూడా 2023 ఐసీసీ అవార్డ్స్ సంబంధించి కూడా మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు గిల్ అనేది ఆప్షన్ ఇచ్చారు కదా, సో గిల్కి అవార్డు అనేది అవార్డు రాలేదు. ఇక్కడ ఎవరికి వచ్చిందంటే ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మెన్స్ రచిన్ రవీంద్ర. సో ఈ మధ్య ఎక్కువ వార్తలు ఇస్తున్నారు రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ ప్లేయర్. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం, సో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే 2024 యొక్క నేపథ్యం థీమ్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. సో పీస్కి సంబంధించిన ఒక థీమ్ ఇది. అండ్ దీనికి సంబంధించిన మీకు థీమ్స్, డేట్స్ అండ్ థీమ్స్ కూడా నోట్స్ ఇచ్చాము. సో ఇక్కడ మీకు January 24th డిస్కస్ చేస్తాం. సో January 24th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్, థీమ్ వచ్చేసి లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ యొక్క దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? ఫస్ట్ టైం 2019లో నిర్వహించారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. గేమింగ్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం సహకారంతో కర్ణాటక ప్రభుత్వం ఈ క్రింది వాణిలో దేన్ని ప్రారంభించింది? సో డిజిటల్ డిటాక్స్ను ఈ యొక్క AIGDF మరియు ఈ యొక్క కర్ణాటక ప్రభుత్వం రెండు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఏంటంటే ఈ యొక్క గేమింగ్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దీన్ని ప్రారంభించారు. అండ్ February 5th నోట్స్లో చూడండి ఒకసారి. సో డిజిటల్ డిటాక్స్, సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము అండ్ AIDGF ఆల్ ఇండియా గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క దీన్ని తీసుకురావడం జరిగింది. డిజిటల్ డిటాక్స్ అండ్ కర్ణాటక అండ్ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్ ఫోరం. ఓకే, నెక్స్ట్. సో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అని అడిగారు. సో ఇక్కడ తల్లావజుల ఫస్ట్ వచ్చేసి తల్లావజుల పతంజలి శాస్త్రిని తన కవిత్వము మరియు కవితా సంకలన విభాగంలో తెలుగు భాషలో సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించడం జరిగింది. అండ్ DK చదువుల బాబుని తన లఘు కథలు అన్నటువంటి వజ్రాల వానకు సంబంధించి భాషలో ఈ యొక్క సాహిత్య పురస్కారం రావడం జరిగింది. అండ్ జానీ తెగడే. ఇవన్నీ ఆప్షన్స్ కావాలంటే మనకు చాలా టైం అవుతుంది. ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి చూస్తే, సో ఇక్కడ సరికానివి అని అడిగారు. సో సరికానివి అని అన్నారు కాబట్టి ఇక్కడ 1 and 3 అవుతుంది. అండ్ వీటికి సంబంధించిన వివరణ ఒకసారి చూద్దాం. సో సాహిత్య అకాడమీ అవార్డులు మీకు 2023 నోట్స్ వచ్చి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, తల్లావజుల పతంజలి శాస్త్రికి రామేశ్వరం కాకులు అనేటువంటి ఒక కథా సంపుటికి పురస్కారం రావడం జరిగింది. సో కథా సంపుటి అండ్ దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ యొక్క రామేశ్వరం కాకులు అనేటువంటి పుస్తకానికి ఏంటంటే మరికొన్ని కథలు. ఓకే, అండ్ 2023 జూన్ 23న ఒక నోట్స్ అయితే మీకు ఇచ్చాం కదా. సో వివిధ భాషల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాహిత్య అకాడమీ యువ బాల పురస్కారాలు రావడం జరిగిందని. సో ఇందులో తెలుగుకు సంబంధించి ఇద్దరికి రావడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే తెలుగుకు సంబంధించి యువ పురస్కారాన్ని ఎవరు గెలిచారు? ఇక్కడే మనకు ఇందాక చూసాం కదా క్వశ్చన్. తక్కెడల శిలాజాని రచించినటువంటి విమర్శన అనేటువంటి గ్రంథం వివేచని అనేటువంటి దానికి రావడం జరిగింది. బట్ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చారు? తప్పుగా ఇచ్చారు. అంటే ఇక్కడ బాల పురస్కారం DK చదువుల బాబుకు చిరుకథల పుస్తకం వజ్రాల వానకి రావడం జరిగింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ మనకు ఇంకొకటి వచ్చేసి ఈ యొక్క కాకులు అనేటువంటి దానికి, అలాగే ఈ యొక్క వివేచన అనేటువంటి రెండు కూడా తప్పు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో భారతదేశపు మొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్. సో ఇది ఏంటంటే చూడండి, దీనికి సంబంధించి మీకు CSIR సో సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అలాగే ఈ యొక్క సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో CSIR అలాగే CRRI ఈ రెండు కూడా చేపట్టడం జరిగింది. సో దీని ప్రకారం మనకు ఈ యొక్క ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ IGBC ఉంది అండ్ అలాగే ఇక్కడ కూడా IGBC ఉంది. సో ఈ రెండు కూడా మీకు తప్ప ఆన్సర్స్ అవుతాయి. దీనికి సంబంధించిన CSIR మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే పైన ఇచ్చినటువంటి ప్రకటనలో ఏది సరైనది అన్నారు. సో ఇక్కడ మనకు 2 మరియు 3 ఆప్షన్లు రెండు కూడా తప్పు. అండ్ ఫస్ట్ ఏది ఆన్సర్ అవుతుంది? నేషనల్ హైవే స్టీల్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే CSIR అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రమే, IGBC వాళ్ళు కాదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఏది ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో PM విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి సరికాని ప్రకటనను. సో సరికాని ప్రకటన, ఇది సరికానికి సంబంధించి 4వ ప్రశ్న డిస్కస్ చేస్తున్నాం మనము. ఓకే, సరైనదే అని అడిగితే మనం ఈజీగా చేయగలం, కానీ సరికానిది అయితే మాత్రం పాపం స్టూడెంట్స్ అనేవాళ్ళు గందరగోళానికి సృష్టిస్తారు ఫస్ట్. ఓకే, ఇక్కడ PM విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ప్రకటనను, సో ఈ క్రింది ప్రకటన సరికానిది గుర్తించమని అడగడం జరిగింది. సో ఇక్కడ నాన్ మెకడైజ్డ్ బోట్లు కలిగి ఉన్నటువంటి మత్స్యకారులకు పూర్తి స్థాయి సహకారం కల్పించడం. సో కేవలం మత్స్యకారులకు సంబంధించి కాదు ఇది.
అండ్ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా 6 లక్షలు కాదు 3 లక్షల రూపీస్ ఇస్తారు 2 విడతల్లో. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు సరికానిది అన్నారు కాబట్టి 1 మరియు 2 కూడా సరికానివి అవుతాయి. అండ్ ఒకసారి దీనికి సంబంధించి ఒక నోట్స్ చూస్తే మనము సో ఇక్కడ చూడండి ₹1,00,000 అండ్ 2 లక్షలు. సో మొత్తంగా 3 లక్షల రూపాయలు ఇస్తారు దీనికి సంబంధించి. అండ్ ఎంతమందికి ఇస్తారంటే అర్హతలు ఎవరెవరికి ఉన్నాయంటే ఇక్కడ చూడండి. సో ఈ పెద్ద లిస్టులో కేవలం అక్కడ మత్స్యకారులు మాత్రమే ఇచ్చారు కాబట్టి ఆ 2 కూడా తప్పు అవుతాయి. ఓకే, ఇక్కడ లిస్ట్ ఒకసారి చూస్తే వడ్రంగులు, పడవలు తయారు చేసేవాళ్ళు, అలాగే కమ్మరి అండ్ ఇనుప పరికరాలు తయారు చేసేవారు, తాళాల తయారీదారులు. సో ఇలాంటి మొత్తంగా లిస్ట్ చూసుకుంటే వీళ్ళందరూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వారికి ఇచ్చే ఇందిరాగాంధీ బహుమతి 2023. సో ఇక్కడ ఏంటంటే వాస్తవానికి యొక్క శాంతి నిరాయుధీకరణకు సంబంధించి పాలస్తీనాలో చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క అవార్డు ఇద్దరికి వచ్చింది 2023కు సంబంధించి ఈ యొక్క ఇందిరాగాంధీ బహుమతి పాలస్తీనాకు సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో శ్రీలంక ఉంది కాబట్టి ఇది ఈజీగా మనం చేయొచ్చు తప్పు అని. అండ్ ఇక్కడ రెండోది వచ్చేసి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు సంబంధించి వివాదానికి అహింసా పరిష్కారం కోసం అలీ అబు అహ్వాద్ను ఇందిరాగాంధీ బహుమతి పురస్కారాన్ని ప్రకటించారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి శాంతి నిరాయుధీకరణకు సంబంధించి సో వాస్తవానికి ఆర్యం లోధా ఇది కాదు, జస్టిస్ ఆర్ ఠాకూర్కు సంబంధించి కమిటీ దీన్ని ఏర్పాటు చేసి సెలెక్ట్ చేసింది ఈ యొక్క బహుమతులకు సంబంధించి. అండ్ తప్పుగా ఉన్నది, సో చూడండి ఇది తప్పుగా ఉన్నది ఈ యొక్క క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం ఇది 5వ సారి. తప్పుగా ఉన్నది సరికానిది. బట్ మనకి ఇక్కడ తప్పుగా ఉన్నవి ఏమవుతాయి, 1వ ఆప్షన్ అండ్ 3rd ఆప్షన్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ 1వ ఆప్షన్ అండ్ 3rd ఆప్షన్ తప్పు అవుతున్నాయి. ఒకసారి డిస్కస్ చేద్దాం. December 15th నోట్స్ చూడండి. December 15th పాలస్తీనా దూతలకు పీస్ గాంధీ పురస్కారం రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఇద్దరికి వచ్చింది 2023 గాను, డేనియల్ బారెన్బౌయ్ అండ్ అలీ అబు అవాద్. సో ఎవరికంటే ఇక్కడ డేనియల్ వచ్చేసి సుప్రసిద్ధ పియానో సంగీత వాయిద్యకారుడు. ఇక్కడ పాలస్తీనాలో చేసినటువంటి ఒక ఘర్షణల కారణంగా అక్కడ చేసినటువంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు గాను అవార్డు రావడం జరిగింది. అండ్ అలాగే అలీ అబు అవాద్ పాలస్తీనా. సో ఇద్దరు కూడా పాలస్తీనాకి చెందిన వాళ్ళే. బట్ ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చారు, డేనియల్ సంబంధించి శ్రీలంక అని ఇచ్చారు కాబట్టి తప్పు అవుతుంది. అండ్ అలాగే ఈ యొక్క కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే జస్టిస్ ఠాకూర్ అని చెప్పాం. సో ఇది కరెక్ట్. బట్ అక్కడ మీకు ఏం పేరు ఇచ్చారు, రాంగ్ పేరు ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆన్సర్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ యొక్క టాపిక్స్ వల్ల. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో విజయవాడ రైల్వే స్టేషన్కు లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్. సో వాస్తవానికి ఈ యొక్క లీడ్ అనేటువంటి సంస్థనే ఈ యొక్క అవార్డు అయితే ప్లాటినం అనేటువంటి అవార్డును ఇవ్వలేదు. సో ఐజీబీఆర్ అనేటువంటి సంస్థ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్లాటినం అవార్డును గెలుచుకున్నటువంటి మొదటి రైల్వే స్టేషన్ అన్నారు. సో ఇది తప్పు. సో మొదటి స్టేషన్ ఏది, సికింద్రాబాద్ స్టేషన్. సో ఇక్కడ మీకు ఏది సరైనది ఏది సరికానివని అడిగారు. సో మనకు 2 కూడా తప్పే. బట్ ఇక్కడ ఇక్కడ చూడండి 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో పైవేవి కావు. సో పైన ఇచ్చినట్టు 2 స్టేట్మెంట్ కూడా తప్పు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్. సో దీనికి సంబంధించి కూడా మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ తప్పుగా ఉన్నది అడిగారు. సో చూడండి ఇది 6వ ప్రశ్న డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క తప్పుగా ఉన్నదాని గురించి. సో ఉత్తమ సఫాయి మిత్ర సురక్షిత పట్టణం వచ్చేసి ప్రయాగ్రాజు తప్పు, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వచ్చింది. అండ్ క్లీనెస్ట్ గంగా పట్టణం ర్యాంకు 2 నిలిచింది ఏదంటే వారణాసి. సో ఇది ప్రయాగ్రాజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 2 కూడా తప్పే. అండ్ పరిశుభ్రమైనటువంటి కంటోన్ బోర్డు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మోవ్ నిలిచింది. అండ్ ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ ర్యాంకుల్లో నేవీ ముంబై 3వ స్థానంలో నిలిచింది. సో 3 and 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 1 and 2 మాత్రమే తప్పు. సో ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఓకే, దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి ఒకసారి చూద్దాం. సో నేవీ ఇండియా, సో నేవీ ముంబైకి సంబంధించి 3వ ర్యాంక్ వచ్చింది, 3వ ర్యాంకు. అండ్ ఫస్ట్ ర్యాంకులో నిలిచినటువంటి ఏదంటే ఇండోరు అండ్ అలాగే ఈ యొక్క సూరత్ మొదటి 2 స్థానాలు వచ్చాయి. అండ్ 3వ ర్యాంక్ వచ్చేసి నేవీ ముంబై. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ 4th ప్లేస్లో విశాఖపట్నం నిలిచింది. అండ్ 6th ప్లేస్లో విజయవాడ నిలిచింది. అండ్ 7th ప్లేస్ 8th ప్లేస్ వచ్చేసి తిరుపతి. అండ్ 9వ స్థానం వచ్చేసి హైదరాబాద్. సో ఇంపార్టెంట్ కాబట్టి మీకు డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏది అడిగారంటే మళ్ళీ ఒకటి, సో పరిశుభ్రమైనటువంటి గంగా నది నగరం అని అడిగారు. సో వారణాసి అవుతుంది, వారణాసి. బట్ మీకు అక్కడ వారణాసి అని ఇచ్చారు తప్పు. సో ఇక్కడ ప్రయాగ్రాజ్ ఆన్సర్ అవుతుంది సెకండ్. ఓకే ఫ్రెండ్స్,
అండ్ నెక్స్ట్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అర్జున అవార్డ్స్కి సంబంధించి మీకు అయితే నోట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్, ఇది చాలా బ్రీఫ్గా ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూడొచ్చు, మనం ఆప్షన్స్ బట్టి చూడొచ్చు. సో ఏంటంటే శీతల్ దేవి, సో మనకు 2 చేతులు లేకుండా ఆమె రీసెంట్గా అవార్డు అందుకోవడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. శీతల్ దేవి వచ్చేసి దేనికి సంబంధించిన వాళ్ళంటే పారా ఆర్చరీ. ఆమెకు 2 చేతులు లేవు, అయినా కూడా ఆమె పద్మశ్రీ స్వర్ణ పథకం గెలిచి అండ్ ఇక్కడ అర్జున అవార్డు గెలుచుకున్నారు 2023కు సంబంధించి. అండ్ ఇక్కడ నెక్స్ట్ రీతు నేగి. సో రీతు నేగికి సంబంధించి ఎంతకంటే ముందు మనం దీక్ష సాగర్, సో ఇంపార్టెంట్ మనం జతపరిస్తే ఆటోమేటిక్గా మిగతావి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ 120లో ఇక్కడ దీక్షా దాగర్ వచ్చేసి గోల్ఫ్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, అండ్ హరీందర్ పాల్ సింగ్ వచ్చేసి స్క్వాష్కు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా 3 తెలిసినట్టయితే మిగతావన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఒకసారి వివరణ చూస్తే మనం, సో 2023 అర్జున అవార్డులకు సంబంధించి ఈ యొక్క అవార్డులకు సంబంధించి ఎక్కడెక్కడ క్వశ్చన్ వచ్చేది ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించి దీక్షా డాగర్, సో చూడండి దీక్షా డాగరు హర్యానా రాష్ట్రము గోల్ఫ్. అండ్ అలాగే రీతు నేగి, సో ఇది కూడా అడిగారు, కబడ్డీ ప్లేయరు. అండ్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఆప్షన్లో కూడా సో మనకు మిగతా నోట్స్ కూడా ఉంటుంది అక్కడ చూడండి. సో బట్ ఇక్కడ మనకు లేట్ అవుతుంది కాబట్టి ఇవి మాత్రమే తీసుకురావడం జరిగింది. అండ్ మీకు తెలిసిన విషయమే, ఆమెకు 2 చేతులు లేవు కదా, ఆమె కూడా వచ్చేసి పారా ఆర్చరీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ తప్పుగా ఉన్నది అడిగారు, ఇది 7వ ప్రశ్న, సరికానిది అనేటువంటి దాంట్లో డిస్కస్ చేస్తున్నాం. 7వ ప్రశ్న, సో జగనన్న చేదోడు ఇది రజక మరియు నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు, ఇది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. అండ్ జగనన్న తోడు, సో మనకు స్కీమ్స్కి సంబంధించి నోట్స్ అయితే ఇచ్చాము అండ్ వీడియోస్ కూడా చేశాం. జగనన్న తోడు అర్హులైన పేద మరియు సన్న వాళ్ళకి ఈ యొక్క 10,000 రూపాయలు ఇస్తారు. అండ్ జగనన్న జీవక్రాంతి పథకానికి సంబంధించి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 3వ ఆప్షన్. బట్ ఇక్కడ తప్పుగా ఉన్నది అని అడిగారు కాబట్టి వైఎస్ఆర్ నవోదయ స్కీమ్, ఈ యొక్క వైఎస్ఆర్ నవోదయ స్కీమ్ అనేది ఎంఎస్ఎంఈ, సో మనకు మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఉంటుంది కదా, సో దానికి సంబంధించింది ఈ యొక్క వైఎస్ఆర్ నవోదయ పథకానికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని అన్నారు. సో ఇక్కడ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్లీన్ గంగా మిషన్ నేతృత్వంలో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ న్యూఢిల్లీ, సో వాస్తవానికి తప్పు. COP28 సదస్సు ఎక్కడ జరిగింది, మనకు యూఏఈలో జరిగింది, 2023లో యూఏఈలో జరిగింది దుబాయ్లో, కాబట్టి ఇక్కడ న్యూఢిల్లీలో అన్నారు కాబట్టి తప్పు అవుతుంది ఫస్టే. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్లో దాదాపు 275 యొక్క స్టేట్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆమోదం తెలిపాయి ఈ యొక్క గ్లోబల్ రివర్ సిటీస్కి సంబంధించి. అండ్ ఇది గ్లోబల్ రివర్ సిటీస్కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి అని చెప్పాము కాబట్టి ఇది ఈ యొక్క మొట్టమొదటి కాబట్టి సరైనది అవుతుంది. అండ్ ఇక్కడ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అన్నారు కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ తప్పు అవుతుంది. అండ్ ఇక్కడ ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంది కాబట్టి ఈజీగా మైండ్ ఆలోచిస్తే ఈజీగా వీటిని డిలీట్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ యొక్క COP28 సదస్సు 2023 ఎక్కడ జరిగింది, యూఏఈలో జరిగింది కాబట్టి ఢిల్లీలో జరగలేదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో దీనికి సంబంధించి మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ సంబంధించి 275, సో COP28 సదస్సు యూఏఈలో జరిగింది, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అండ్ COP28 సంబంధించి మీకు స్పెషల్ నోట్స్ కూడా ఇచ్చాము, అందులో ఒక టాపిక్ మాత్రమే, అండ్ మిగతా అదంతా కూడా సపరేట్ నోట్స్లో ఉంది, బట్ ఇది మీకు ఒక ప్రూఫ్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇంటర్పోల్ ప్రకారము సైబర్ మోసాలకు బాధితులను బలవంతం చేయడానికి పాల్పడినటువంటి మానవ అక్రమ రవాణాకు సంబంధించి భారతదేశంలో మొదటి కేసు ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారు అని అన్నారు. సో ఇది రీసెంట్గా సంబంధించి ఇంటర్పోల్ మరియు తెలంగాణకు సంబంధించిన ఒక కేసు అనమాట. సో ఇది లేటెస్ట్గా సంబంధించిన ఒక ఆన్సరు. సో ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ తెలంగాణ అంశాల్లో ఇది కవర్ అయి ఉంటుంది, ఏపీ అంశాల్లో ఇది కవర్ కాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ సో దీనికి సంబంధించి మీరు ఇప్పటిదాకా ఒక ఐడియా అయితే రావడం జరిగింది. సో ఏపీ వాళ్ళు తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అనే అంశము, అలాగే ఈ యొక్క తెలంగాణ వాళ్ళు ఏపీ అంశాలు కూడా చదవాలి. సో మొత్తానికి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇవన్నీ చదవాల్సిందే, స్టేట్స్ అనే డివైడ్ అనేది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ క్రింది ప్రముఖ వ్యక్తులలో ఎవరికి కళారంగంలో వారి కృషికి మరియు విజయాలకు పద్మశ్రీ అవార్డును ప్రదానం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆర్ట్స్ అంటే కళారంగంలో ఎవరికి ఈ యొక్క పద్మశ్రీ అవార్డులు రావడం జరిగింది అని అన్నారు. సో ఇక్కడ 1, 2, 4, సో దాసరి కొండప్ప మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది, దాసరి కొండప్ప. అండ్ 1
ఆర్ట్స్ రంగంలో రావడం జరిగింది. అండ్ 2 నబీదార్. సో నబీదార్ ఎవరంటే ఆయన వుడ్స్ అంటే చెక్కల నుంచి కొన్ని తయారు చేస్తూ ఉంటారు. సో కళారంగము. ద్రోణ భుయాన్ కూడా కళారంగానికి సంబంధించిన వాళ్ళే. అండ్ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఈ యొక్క 1, 2 అండ్ 4. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మీకు పద్మశ్రీ అవార్డుకి సంబంధించిన నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద మీకు ఒక 5 పేజెస్ నోట్స్ అయితే ఇచ్చాము. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో 9వ ఆసియా శీతాకాలపు క్రీడలకు సంబంధించి ఇది లేటెస్ట్ ప్రకటనకు సంబంధించి సో ఈ యొక్క 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయంటే 2025లో చైనాలో జరుగుతున్నాయి. బట్ ఆ యొక్క వేదిక వచ్చేసి బీజింగ్ కాదు. సో బీజింగ్ తప్పవుతుంది. అండ్ ఇక 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 యొక్క అధికారిక నినాదం డ్రీమ్ ఆఫ్ వింటర్ లవ్ అమాంగ్ ఆసియా. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 9వ ఆసియా శీతాకాలపు క్రీడల యొక్క 2 టైగర్ మస్కట్ల పేర్లు యంగ్. సో ఇది కాదు. సో యంగింగ్ కాదు, ఇది కరెక్ట్. నీని అనేది కరెక్ట్. సో మనకు అప్పుడు ఏమవుతుంది 1 అండ్ 3 రాంగ్ ఆన్సర్ అవుతున్నాయి. అండ్ కరెక్ట్గా ఉన్నవి ఏవంటే 2 అండ్ 4. సో మనకు ఆన్సర్ ఏదవుతుంది 2 అండ్ 4 ఎక్కడుంది? సో ఇక్కడ ఉంటుంది. సో 2 అండ్ 4. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో లేటెస్ట్గా అని చెప్పాం కదా. సో మిలాన్కి సంబంధించి ఇది ప్రజెంట్ ఇంకా జరుగుతూ ఉంది. బట్ అవి డేట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. అందుకని మీకు అనేది స్క్రీన్ షాట్ అనేది పెట్టలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో పిఎం కేర్స్ ఫండ్. సో దీనికి ఈ పథకానికి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పిఎం కేర్స్ ఫండ్ అనేది మనకు రీసెంట్గా ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి వాటికి తీసుకురావడం జరిగింది. సో కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లల కోసం మార్చి 11, 2020 అయితే దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది అని. బట్ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ చూస్తే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణను నిరంతరంగా అందించడమే కాకుండా సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి చట్టపరమైనటువంటి సంరక్షకుడు అలాగే దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు లేదా సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ సరికానివి అని అన్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ సరి కానివి అన్నారు కాబట్టి ఫస్ట్ ఇది తప్పు అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఇది కూడా తప్పు అవుతుంది. సో మనకు 1 అండ్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో అమెరికాలో ఇవన్నీ కూడా మనం ఇక లాస్ట్ 3 ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయలేదన్నమాట. సో అవన్నీ మనం మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు. సో ఇక్కడ అమెరికాలో 221 సంవత్సరాల తర్వాత 2024వ సంవత్సరంలో ఈ క్రింది వాటిలో ఏ అరుదైన సహజ దృగ్విషయం బయటపడుతుందంటే డబుల్ సికాడా ఎక్స్ప్లోరేషన్. సో ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి మనం స్క్రీన్ షాట్స్ అనేవి మిస్ అయ్యాయి. సో వాటిని మళ్ళీ నేను మన వాట్సాప్ గ్రూప్లో అనేది మీకు పోస్ట్ చేశాను. సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. అప్పుడే మన గ్రూప్లో ఇచ్చేటువంటి వాల్యుబుల్ నోట్స్ గురించి అందరికీ తెలుస్తుంది. సో ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ సో ఈ యొక్క వీడియోను అందరికీ షేర్ చేయండి. అండ్ మన గ్రూప్ గురించి అందరికీ తెలిసేలా చేయండి. అండ్ ప్రతి విద్యార్థి మన గ్రూప్ను వినియోగించుకునేలా చేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.